నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఫెయిల్ అయి నరసరావుపేట అంజిరెడ్డి హాస్పిటల్లో 3 ఏళ్ల విక్రమ ఆదిత్య బాలుడు మృతి. మార్నింగ్ 7 గంటలకు తీసుకెళ్లారండి ఆపరేషన్ థియేటర్లోకి. సరే కాలు క్యాన్లు కూడా వేయలేదు. మధ్యాహ్నం కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక శివు పూర్తి అయిపోయిందని చెప్పన్నారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో 2:30కు వచ్చేసి 2 సేవలు పూర్తయిన పిల్లడికి ఇబ్బంది లేదు. మొత్తం బయట రావడానికి కొద్దిగా లేట్ పడింది, వస్తాయని చెప్పన్నారు. మళ్ళీ కాసేపు ఒక అర్ధగంట తర్వాత వచ్చి పిల్లడు మొత్తం రాలేకపోతున్నాడండి. కొంతమందికి ఇక్కడ జరుగుతుంది, ఏదో కుడికో నోటికో పొడికో ఒకటి జరుగుతూ ఉండి ఇట్లా వస్తాడు, ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి అంత చెప్పి వెళ్ళిపోయారు. పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఒక అర్ధగంటకి వచ్చిన తర్వాత వచ్చి పిల్లడికి ఫీవర్ వచ్చింది, మొత్తంలోంచి బయట రాలేకపోతున్నాడు, 101 ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు. మళ్ళీ లోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అర్ధగంటకి వచ్చి 104, 103 కొట్టుకుంటుందండి ఫీవరు అని చెప్పి అన్నారు. తర్వాత థర్డ్ టైం వచ్చిన తర్వాత పిల్లడికి ఫిట్స్ వచ్చినాయి. వచ్చే పిల్లడికి ఫిట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారండి. ఇంతవరకు పిల్లడికి ఫిట్స్ అనేది కంప్లైంట్ లేదండి. ఇంతవరకు పిల్లడికి కొంచెం ఫిట్స్ వచ్చినాయండి, అది గుండె మీద పడే ప్రమాదం ఉంది అని చెప్పి అన్నారు. రెండోసారి వచ్చేసి మళ్ళీ వచ్చి ఫిట్స్ వచ్చినాయండి, గుండె మీద ప్రభావం చూపింది. సిబిఆర్ చేసాము, సిబిఆర్ చేసి వెంటిలేటర్ మీద పెట్టామని చెప్పాను. సిటీ స్కానింగ్ పంపిస్తున్నాము, పిల్లల డాక్టర్ని పిలిపిస్తున్నాము, నరాల డాక్టర్ని పిలిపించాము అని చెప్పని ఆన్లైన్లో పిలిపించారు. మళ్ళీ సిటీ స్కాన్ కింద దించి స్కాన్ చేశారండి. ఆపరేషన్కి ముందే సిటీ స్కాన్ చేసిన తర్వాతే ఆపరేషన్ తీసుకెళ్లారండి. ఆపరేషన్ తీసుకెళ్లారు. మళ్ళీ జరిగిన తర్వాత తీసుకొచ్చేసి సిటీ స్కాన్ చేసుకుని పిల్లడికి తల్ల వల్ల కానీ ఏమీ లేదు, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. మత్తులో నుంచి బయటకు రాకపోవడం వల్ల పిల్లడు చనిపోయాడు, దానివల్ల స్ట్రోక్ వచ్చి గుండె ఆగిపోయిందని చెప్పేసి సార్ ఇది మా పరిస్థితి, మాకు న్యాయం చేయాలా, నా మనవడు కావాలి సార్, నాకు ఇక ఏం లేదు. ఈ హాస్పిటల్లో గతంలో కూడా నన్ను చంపి బతికించుకునే వేరే హాస్పిటల్కి పోయి నన్ను ఈ రకం చేశారండి. నా నమ్మకం లేకపోయినా కూడా ఏదో డాక్టర్ మీద నమ్మకంతో వచ్చాం, సజెషన్ చెప్పి దూరం పోలేక ఉండలేక దీనికి కూడా కొంత డబ్బు సజెషన్ చేశారు. అంతనే మా పేదవాళ్ళ వాడిని లేవు అని చెప్పని కొంత డబ్బు పేమెంట్ చేస్తేనే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాం సార్.
దానికి బిల్లు కూడా ఇవ్వమని బిల్లు అడిగితే బిల్లు దీనికి ఇయ్యరన్నా ఎవరు చాలా ఎందుకమ్మా ఆరోగ్యశ్రీ అని అన్నారు కదా, మళ్ళీ ఎంత అడిగారు డబ్బులు? 1,50,000 అడిగారండి. అడగటం 50,000 సెట్ 50,000కి మన ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడి అవసరం లేదమ్మా ఏం పర్లేదా మాట్లాడి సెట్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్లు ఇవ్వమంటే బిల్లు ఇవ్వమన్నారు. లేక అంతే జరిగిందండి. ఇప్పుడే తీసబంది పిల్లల్ని తీసుకెళ్ళండి అయిపోయిందని అంటున్నారు సార్. ఏం చేయాలా మీరే మాకు కట్టాను సార్. ముందే పుట్టకలోనే చెవులేని పట్టలేదు అన్నారు. ఈడ నరసరావుపేటలో ఒక ఆయన దగ్గర చూపించాం. చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈడ అంజిరెడ్డి హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా, డాక్టర్ పేరు రాజయ్య ఏదో పేరు, ఆ డాక్టర్ గారి దగ్గరికి అంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా, మా ఆయన విషయంలో మోసపోయాను, నేను రానన్నా అని నేను వేరే హాస్పిటల్ అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి తెరపీకి 2 సంవత్సరాలు ఆడ ఉండమన్నారని మేము మణిపాల్ హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని ఆడ ఉంటాకి నాకు ఏమి ఇది దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా, ఈ నిజవాళ్ళ ఉన్నాడని. 7 హాస్పిటల్ ఆయన అనుకోవాలి. ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా ఆపరేషన్ చేసి నీ బిడ్డను ఏం చేస్తామన్నారు. అయ్యి అన్ని టెస్టులు చేసాం. డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను అంత తీయలేను ఏదో మాట్లాడుకున్నాను. సరేనయ్యా నాకు ఆడితే ఇస్తానయ్యా అని మాట్లాడుకొని అన్నీ తెచ్చి కట్టి నా మనవడి ఆరోగ్యశ్రీ కింద డిసెంబర్ 2వ తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు. ఆడ కౌన్సిలింగ్ తీసుకున్న 3వ తారీఖు. ఆడ నుంచి టెస్టులన్నీ చేయించుకొచ్చి ఏడిస్తే మొన్న జనవరి 26వ తారీఖున అప్రూవల్ వచ్చిందన్నారు. 8వ తారీఖు ఆపరేషన్ అన్నారు. నేను 7వ తారీఖున వచ్చి పిల్లోడిని తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా. జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అమ్మ జ్వరం వచ్చింది వద్దు తీసుకెళ్ళిపోండి, జ్వరంలో చేయకూడదు అన్నారు. తగ్గిందిగా అయ్యా అన్న అంటే ఏం కాదులేమ్మ జ్వరం వచ్చిందిగా ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయాం. 3వ రోజు శుక్రవారం జాయిన్ అయ్యా. 7వ తారీఖున జాయిన్ అయ్యా. 9వ తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా. మళ్ళీ ఫోన్ చేసి ఇవాళ శుక్రవారం అడ్మిట్ అవ్వండి, పిల్లోడికి ఆదివారం ఆపరేషన్ అంటే నేను అది శుక్రవారం తీసుకురాగానే స్కాన్ చేశారు. అలా ఏమీ లేదని అన్నారు. అప్పుడే జ్వరం లేదన్న తేడా ఉంటే వెనక పంపించచ్చు కదయ్యా, అప్పుడు పంపించుకోకుండా తీసుకెళ్ళారు. నిన్న చేశారు, ఇవాళ చేసి పొద్దున్న అవుతా వెళ్ళి నా మనవడి 4 చేతులకు అప్పచెప్పాను అయ్యా. క్యాన్లు కూడా బయట వేయలేదు, ఆడికే తీసుకెళ్ళేసారు. క్యాన్లు బయట ఉంటే ఏడుతున్నారు, లోనికి తీసుకెళ్ళేసారు. ఏం జరిగిందంటే హాస్పిటల్కి వచ్చేటప్పుడు బాలుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యా. అదిగో మేము హాస్పిటల్లో నా మనవడిని వీడియో తీసుకున్నాం కూడా, ఆ వీడియో కూడా ఉంది. నా మనవడి బాబు రాత్రి సొంత మాగులూరు అయ్యా మాది. మా ఆయన పేరు సుధాకరు, నా పేరు లక్ష్మి. నా కొడుకు అయ్యా, నా కొడుకు అయ్యా. నా కొడుకు 2 కొడుకులు అయితే నేను నా కోటలో నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చాను అయ్యా. నా మనవడిని బాగా తీసుకున్నా, బాగా చేసుకోవాలని తీసుకొచ్చి ఈ రకంగా వాళ్ళకి అప్పచెప్పాను అయ్యా నా మనవాడిని. ఏం జరిగిందని చెప్తున్నారమ్మా డాక్టర్లు? వాళ్ళు ఒకసారి ఫస్ట్ చవటమేమో మొత్తులో నుంచి పిల్లవాడు బయటికి రాలేకపోతున్నాడు, ఇంటిలేటర్ మీద పెడుతున్నామని. మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చాము జ్వరం వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చి పిడిచి అన్నారు. ఇది 2:30 నుంచి చేస్తున్నారు అయ్యా. 2:30 అప్పుడే నాకు పిల్లోడు ఆపరేషన్ బాగా జరిగింది, బాగుంది అన్నారు అయ్యా. బాగుందన్నాక 1 గంటలో పిలిచి మళ్ళీ 3 గంటలకు అడిచి నాటకాలు ఆడారు. ఇప్పుడు చెబుతున్నారు అయ్యా నీ మనవాళ్ళు లేడని. నేనేం చెయ్యాలయ్యా? పిల్లడికి బాగా అప్పుడే చేసి నేను అప్పుడే వెళ్ళేదాన్నే కదయ్యా తీసుకొని. ఈ రకంగా మమ్మల్ని నాశనం చేసేసారు అయ్యో. ఈ హాస్పిటల్కి నా మనవాడిని అప్పు చెప్పాను అయ్యా. నిన్న ఉదయం సంతమాగులూరు గ్రామం నుండి, సంతమాగులూరు మండలం సంతమాగులూరు గ్రామం నుండి బిల్లా విక్రమాదిత్య అనే 3 సంవత్సరాల పిల్లగాడికి చెవుడు ఉందని చెప్పేసి, పుట్టుకతో చెవుడు ఉందని చెప్పేసి అంజిరెడ్డి డాక్టర్ హాస్పిటల్కి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఈ వైద్యులు ఈ హాస్పిటల్లో ఈఎన్టీ సౌకర్యం లేకపోయినా సరే వాళ్ళని ఆరోగ్యశ్రీ ద్వారా మీకు మీ పిల్లగాడికి మేము చెవుడు నయం చేస్తామని చెప్పేసి ఆరోగ్యశ్రీ పెట్టి, ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత కూడా 1,50,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారు. కానీ మా పిల్లగాడికి బాగోద్దనే ఉద్దేశంతో వాళ్ళు 50,000 కట్టారు. తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు ఇట్లా డబ్బులు ఎందుకు కట్టారు ఆరోగ్యశ్రీ అంటే ఈ విషయాన్ని బయటకు చెప్తే మేము ఎంత చూస్తాం, మేము తాట తీస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరియడం జరిగింది. అయినా సరే పిల్లగాడి ఆరోగ్య రీత్యా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఒక నాటకీయ పరిణామాల మధ్య, ఠాగూర్ సినిమాలో లాగా ఒక నాటకీయ పరిణామాల మధ్య హాస్పిటల్ థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి ఫిట్స్ వచ్చేయడం, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన, ఒకసారి అలా ఒక నాటకీయ పరిణామాలు చేసి కొంత టైం తర్వాత పిల్లగాడు చనిపోయిందని చెప్పడం జరిగింది.
వీళ్ళు తీరా ఆరాధిస్తే ఏందా పరిస్థితి అని చెప్తే అసలు ఈ హాస్పిటల్లో ఈఎన్టీ సౌకర్యమే లేదు. ఈఎన్టీకి సంబంధించిన హాస్పిటలే కాదు. అయినా సరే ఇక్కడున్న వైద్య విద్యార్థులతోటి వీళ్ళు వైద్యాలు చేపించి అమాయకులైన పేదల ప్రాణాలను జలగల్లాగా రక్తాన్ని వాళ్ళు పిండుతూ ఈ హాస్పిటల్ ఈ ఒక్కటే మరణం కాదు, నెలకు 2-3 మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి హాస్పిటల్ ఎమ్మెల్యే సీజ్ చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన ఆ హాస్పిటల్ డాక్టర్లను అలాగే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇలాంటి హాస్పిటల్ మీద ప్రభుత్వం వెంటనే విచారణ కమిషన్ వేసి విచారణ చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల గ్రామ కేంద్రానికి సంబంధించిన ఒక దళిత కులానికి చెందినటువంటి బిళ్ళ రవితేజ కుమారుడు 3 సంవత్సరాల బాలుడు విక్రమాదిత్య చెవుడు ఉందని ఆరోగ్యశ్రీకి అప్లై చేస్తామని చెప్పి ఇక్కడ డాక్టర్ అంజిరెడ్డి నర్సరావుపేట పల్నాడు జిల్లా కేంద్రంలో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి వస్తే ఆరోగ్యశ్రీ అప్లై చేసి ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత వీళ్ళని ₹1,50,000 డిమాండ్ చేసి ₹50,000 తీసుకోవడం జరిగింది. ₹50,000 ఇచ్చినట్టుగా మరి ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే మీకున్న ఆరోగ్యశ్రీని రద్దు చేస్తామని బెదిరించి ట్రీట్మెంట్ నిమిత్తం సర్జరీ చేసి చెవుడును తీసేస్తామని చెప్పినటువంటి వైద్యులు ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో ల్యాబొరేటరీకి తీసుకెళ్లి సర్జరీ చేయడానికి తీసుకెళ్లి సాయంత్రం 9 గంటల వరకు నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్నటువంటి విషయం ఏంటని తెలిస్తే పిల్లాడికి సర్జరీ చేసే సమయంలో జ్వరం వచ్చిందని, ఒకసారి ఫిట్స్ వచ్చిందని, ఆ పిల్లాడు కోమాలో ఉన్నాడని అబద్ధాలు చెప్పి తర్వాత మరణించాడని చెప్పడం వెనక చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ ఆరోగ్యశ్రీని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు గణిస్తూ పేద ప్రజల ప్రాణాలని అతి సులభంగా తీస్తూ మరణించాడని చెప్పినటువంటి వైద్యుల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు చనిపోయాడని అడిగితే ఇలాంటి మరణాలు సహజమేనని తేలిగ్గా చెప్పినటువంటి వైద్యులపై కఠినతరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇటువంటి హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చి ఏదైతే పిల్లల ప్రాణాలను ప్రతి నెలలో 1-2 ప్రాణాలు కోల్పోతూ ఉంటే జిల్లా వైద్యాధికారులు ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉన్నారు? మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు ఓపోతూ ఉన్నారు, ప్రజలు ఏడుస్తూ ఉన్నారు మా పిల్లలు చనిపోతారని. ఎందుకు జిల్లా అధికారులు దీని మీద ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో ఖచ్చితంగా ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. చనిపోయినటువంటి కుటుంబానికి ఈ హాస్పిటల్ ద్వారా మరణించారు, ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రభుత్వమే నష్టపరిహారం ఆ కుటుంబ సభ్యులకు అందజేయాలి. అలాగే ఎవరైతే ఈ హాస్పిటల్లో వైద్యం చేసి వైద్యం వికటించడం వల్ల మరణించారు కాబట్టి బాబు ఆ వైద్యులు డాక్టర్ సర్టిఫికేట్ను రద్దు చేయాలి. ప్రధానంగా ఈ హాస్పిటల్కి కూడా హాస్పిటల్ వైద్యం చేయడానికి కూడా గుర్తింపును రద్దు చేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇది ఎంత దూరమైనా కానీ ప్రజా పోరాటం చేస్తాం. బాధితుల పక్షాన మాలమానాడుగా బీఎస్పీగా ప్రజా సంఘాలుగా నిలబడతాం. లేని పక్షంలో ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ కేసు చేయడానికైనా సిద్ధపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారుల్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ మీద ఒక ఎంక్వైరీ జరగాల్సిందే. ఇలాంటి హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ పేరిట కోట్ల రూపాయలు గడుస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.